పిల్లు ఉంది డ్రెస్ అది. షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, కొనడానికి డబ్బులు లేవు. Good morning, guys. I woke up just now. 8:30 అవుతుంది time. So today I'm planning to do a vlog. ఎంత చేస్తానో చూడాలి. సో ఈరోజు ప్లాన్స్ ఏంటంటే సండే ఐఎమ్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్ ఫర్ లంచ్ అండ్ దెన్ కొంచెం షాపింగ్ అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ప్రస్తుతానికి ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి హెయిర్ వాష్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాను నిన్న నైట్. సో తొందరగా రెడీ అవ్వాలి. ఆల్రెడీ 8:30 అయ్యింది. 11:30కి స్టార్ట్ అవ్వాలనేది ప్లాన్. ఇంకా ఏం పనులు స్టార్ట్ చేయలేదు ఇంట్లో. కొంచెం క్లీనింగ్ పని అవి ఇవి కూడా ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో. సో I'll meet you when I'm getting ready, or I'll see how this vlog goes today. అసలు నేను ఎంత గుర్తుపెట్టుకొని చేస్తానో చూద్దాము. సో యా, యు నో వాట్, ఈ కప్ ఎప్పటిది తెలుసా? కెన్ యూ గెస్? లిటరలీ నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా. అందుకే దీని మీద ఆల్ఫాబెట్స్ అవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ 2 ఉండే, ఒకటి పగిలిపోయింది, ఒకటి అలానే ఉంది. ఇదే కంటిన్యూ చేస్తున్నా ఇన్ని ఇయర్స్ అయినా కూడా. నెక్స్ట్ జనరేషన్స్ కూడా కంటిన్యూ చేసేలాగా ఉన్నారు దీన్ని. సో ఏం తాగుతున్నా అంటే ఇంత పెద్ద కప్లో మిల్క్ బూస్ట్. So this is the outfit which I am wearing. Of course నాకు ఇదంతా నచ్చలేదు. మారుస్తా, ఏం మారుస్తానో తెలీదు. ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కువ బట్టలు లేవు నావి. సో ఉన్న వాటిలో ఐ హ్యావ్ టు స్టైల్. అది పెద్ద టాస్క్ నాకు ఈరోజు. హెయిర్ వాష్ చేసుకున్నా. ఈలోపు నేను రెడీ అవుదాం అనుకుంటున్నా, సో దట్ ఇది కొంచెం న్యాచురల్గా డ్రై అయిపోతుంది. Then I'll do my hairstyling and all and figure out what outfit I have to wear today. ఎందుకంటే అవుట్ఫిట్ సరిగ్గా లేవు, యాక్సెసరీస్ సరిగ్గా లేవు, ఫుట్వేర్ సరిగ్గా లేదు, హ్యాండ్ బ్యాగ్ సరిగ్గా లేవు. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా, సో ఇక్కడ ఎక్కువ వస్తువులు లేవు నావి. సో లెట్స్ సీ. ఉన్న వాటిలో ఐ హ్యావ్ టు గెట్ రెడీ టుడే. కరెక్టర్ యూజ్ చేసిన ఫ్రమ్ LA గర్ల్. దిస్ ఈస్ ద బెస్ట్ వన్ విచ్ ఐ హ్యావ్ యూస్డ్. నాకు చాలా నచ్చింది. మెయిన్గా ఈ అప్లికేటర్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ ఎంత క్వాంటిటీ కావాలి, ఎక్కడ అప్లై చేయాలనేది ఇట్ ఈస్ టోటలీ అండర్ కంట్రోల్. సో ఐ లైక్ దిస్ అండ్ ఇట్ బ్లెండ్స్ వెరీ వెల్. సో ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ యూస్ చేస్తున్నాను. That's it. I have already done one makeup video tutorial in our channel, Wedding Guest Makeup. అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ హియర్. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ దట్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అందులో నేను ఒక చాలా ఈజీ హెయిర్ స్టైల్ చూపించాను. ఐ హోప్ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వితౌట్ హైరింగ్ ఎనీ హెయిర్ స్టైలర్ యూ క్యాన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ చాలా మంచిగా. సో
In case if you guys have missed that, do check it out. I guess it would be useful for you. సో ఇప్పుడైతే ఇది బ్లెండ్. ఓకే, డన్ విత్ కరెక్టర్. దెన్ ఐల్ మూవ్ టు ద ఫౌండేషన్. సో ఐఎమ్ యూజింగ్ Estee Lauder ఫౌండేషన్ అనమాట. ఐ హ్యావ్ రీసెంట్లీ ఇన్వెస్టెడ్ ఆన్ దిస్ అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ అండ్ వెరీ న్యాచురల్ కవరేజ్ ఇస్తుంది. చాలా బాగుంది. ఐ ఇనిషియలీ థాట్ ఇది డ్రై స్కిన్కి సెట్ అవ్వదు అని చెప్పి, బట్ ద ఫార్ములా ఈజ్ సో గుడ్. నాకు ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉంది, నాకు కూడా బాగానే సెట్ అయింది ఇది. అండ్ ఐ కెన్ బిల్డప్ దిస్ కవరేజ్. నేను ఇది పెళ్ళికి వేసుకోవచ్చు, రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకోవచ్చు, అంత ఫంక్షనల్గా ఉందన్నమాట. సో యా, కానీ ఇదేంటి తెలుసా, ఇప్పుడు నేను ఓన్లీ వన్ సైడ్ అప్లై చేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఒక సైడ్ అప్లై చేసుకొని అది బ్లెండ్ అయ్యాక ఐ విల్ గో టు ద అదర్ సైడ్. ఎందుకంటే ఇది చాలా తొందరగా డ్రై అవుతుంది. యూ షుడ్ బి వెరీ క్విక్, ఫాస్ట్గా దీన్ని బ్లెండ్ చేయాలి, అదర్వైజ్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్. ఓకే, సో వన్ ప్రో టిప్. దిస్ ఈజ్ ద బ్రష్, బ్లెండింగ్ బ్రష్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్. సో దీనికి నేను ఏం చేస్తాను అంటే, ఈ సెట్టింగ్ స్ప్రే ఉంది కదా, కొంచెం ఈ బ్రష్ మీద స్ప్రే చేస్తాను అనమాట. ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ టిప్ ఫ్రమ్ సో లాంగ్ అండ్ దిస్ వర్క్స్. ఇట్లా బ్లెండ్ చేయడం చాలా ఈజీ అవుతుంది, మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట. అస్సలు కేకీ అవ్వదు, ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. ఇది మీరు కూడా ఫాలో అవ్వండి. డెఫినెట్లీ యూ విల్ లైక్ దిస్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ యూ గైస్. ఐ ఆమ్ ఇన్ అ హరీ యాక్చువల్లీ. నేను ఏం డ్రెస్ వేసుకోవాలో కూడా నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఐఎమ్ ఇన్ దట్ స్టేజ్ రైట్ నౌ. రెడీ. యా, నేను డ్రెస్ చేంజ్ చేసేసాను. దిస్ ఈజ్ మై డ్రెస్. నా వార్డ్రోబ్లో ఏం దొరకకపోతే ఏం చేస్తాం, మమ్మీ వార్డ్రోబ్ మీద పడతాం కదా. సో ఇది మమ్మీది అనమాట. ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్ విత్ మీ. సో మమ్మీది వేసేసుకున్నా. అండ్ ఇదేం ఫస్ట్ టైం కాదు వేసుకోవడం, చాలాసార్లు వేసుకున్న ఈ డ్రెస్. సో ఐమ్ ప్రిటీ మచ్ ష్యూర్ ఇది బాగానే ఉంటుంది అని చెప్పి. సో యా, ఇంకా టైం ఉంది మా ఫ్రెండ్ రెడీ అయ్యి రావడానికి. అప్పటి వరకు చిల్. Oh, why?
నిత్య నువ్వు ఎలా ఉంది? నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేస్తావు ఎంత బాగుంది చూడండి, హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది. ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం నిత్య? మనము సరత్ సిటీ క్యాపిటల్ మాల్. ఎందుకు ఏం కొంటున్నావు? ఊరికే టైం పాస్. విండో షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, కొనడానికి డబ్బులు లేవు. ఇంత దూరం వచ్చి ఏం కొన్నావు? చూపి నిత్య ఏం కొన్నావు? చూడండి ఫ్రెండ్స్, ఇవే కొన్నాము. ఎన్ని గంటల నుంచి ఉన్నాం మనం మాల్లో? చెప్పు ఒకసారి. చెప్పు, ఎన్ని గంటల నుంచి ఉన్నాం మాల్లో? ఒక 4 hours ఉన్నామా? 4 hours నుంచి ఇది కొన్నాం మేము. 600 వర్త్, 1000 రూపీస్ పెట్రోల్ పెట్టుకొని వచ్చి. అట్లుంటుంది అన్నమాట కదా నిత్య? హలో గాయ్స్, ఐఎమ్ బ్యాక్ హోమ్. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఐ కేమ్ అరౌండ్ 9:20 అట్లా అనుకుంటా. కొంతసేపు కూర్చున్నా, రిలాక్స్ అయ్యా, ఫ్రెష్ అప్ అయ్యా అండ్ నా స్కిన్ కేర్ చేసుకున్నా. ఇప్పుడు తినాలి అండ్ పడుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. మేము ఏఎంబి మాల్ వెళ్ళినాం కదా ఈరోజు. సో ఎంత క్రౌడెడ్ ఉండే అంటే, మా కార్ బేస్మెంట్ 4లో పార్క్ చేసి ఉండే. అది ఎంట్రన్స్ దగ్గరికి రావడానికి లిటరలీ 1 hour పట్టింది. 1 hour. 7:30 to 8:30 వీ జస్ట్ వెయిటెడ్ ఫర్ అవర్ కార్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మాల్. అంతే, అంత టైం పట్టింది. సో ఇమాజిన్ హౌ మచ్ క్రౌడెడ్ ఇట్ ఈస్. సో ఐ రికమెండ్ యూ నాట్ టు గో ఆన్ వీకెండ్స్. అస్సలు వెళ్ళకండి, జస్ట్ టైం వేస్ట్ అంతే. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ టుడే. అండ్ యాక్చువల్లీ మేము ఒక ఫౌండేషన్ కొందామని వెళ్ళినాము. సో డైరెక్ట్గా వెళ్ళి షేడ్ మ్యాచ్ బాగా అర్థమవుతుంది కదా చూసుకొని కొందాము ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్లైన్ అని చెప్పి వెళ్ళినాము. బట్
అది అవైలబుల్ లేకుండే. ఏ స్టోర్‌లో లేదు. తీరాలో లేదు. నైకాలో లేదు. ఐ మీన్ అది ఆఫ్‌లైన్‌లో లేదంట. ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలి. సో, అది కూడా ఫ్లాప్ అయింది. అండ్ షాపింగ్ వచ్చేసరికి పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు. వావ్! సూపర్ ఉన్నాయి, కొనుక్కోవాలి, ఆసమ్ ఉన్నాయి అన్న ఫీలింగ్ మాకు రాలేదనమాట. మొత్తం మాల్ అంతా ఊరికే అలా తిరిగాము. విండో షాపింగ్ చేసాము. బట్ వి రియల్లీ హ్యాడ్ క్వాలిటీ టైమ్ విత్ ఈచ్ అదర్. సో, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే చాలా రోజులయింది మేమిద్దరం కలవక. సో, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వి ఏట్, వేర్ వి వెంట్, వాట్ డిడ్ వి బై. ఇట్స్ మోర్ అబౌట్ ఆల్ ఆర్ ముచ్చట్లు అనమాట. ఇన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్న ముచ్చట్లన్నీ ఒకరితోటి ఒకరు మాట్లాడుకొని కొంచెం స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి మా ఈ గర్ల్స్ అవుట్ అనమాట ఎవ్రీ టైమ్. లైక్ గర్ల్స్ డే అవుట్ అనమాట ఎవ్రీ టైమ్. సో దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెన్ టుడే. And yeah, that's it for today's vlog. Hope you all have enjoyed it, and don't forget to subscribe to my channel. See you all. Bye.